డియర్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఒత్తిడి, స్ట్రెస్ని ఎదుర్కోవడానికి 6C కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ద్వారా, ఈ స్ట్రాటజీ ద్వారా మనం ఒత్తిడిని పూర్తిగా తీసివేయడానికి అవకాశం ఉంది. ద ఫస్ట్ వన్, కోపింగ్. దాన్ని ఎదుర్కొనే మార్గాలు. మీకు ఒత్తిడి వస్తున్నప్పుడు ఎలా ఎదుర్కోవాలా, ఎలా కౌంటర్ ఇవ్వాలా, వాటికి సంబంధించిన మార్గాలు. అది ఏదైనా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, కౌన్సిలింగ్స్ కావచ్చు, థెరపీస్ కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ కోపింగ్ అంటాం. ఎదుర్కొని. ద ఫస్ట్ సి ఈజ్ కోపింగ్. సెకండ్ సి, కేరింగ్. చాలా చక్కగా కేరింగ్ ఉండాలి. హెల్త్ కేర్ ఉండాలా, సెల్ఫ్ కేర్ ఉండాలి. అదేవిధంగా నిద్ర విషయంలో కేర్ ఉండాలా, ఫుడ్ విషయంలో కేర్ ఉండాలి. మూడవది, కనెక్టివిటీ. మీరు పాజిటివ్తో కనెక్టివిటీ అవ్వాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్తో కనెక్టివిటీ అవ్వాలి, ఇష్టమైన ఫ్రెండ్స్తో కనెక్టివిటీ అవ్వాలి, నేచర్తో కనెక్టివిటీ అవ్వాలి, సన్కి కనెక్టివిటీ అవ్వాలి, సన్కి ఎక్స్పోజ్ అవుతూ కనెక్టివిటీ అవ్వాలి. ఈ విధంగా కనెక్టివిటీ, మధుర స్మృతులు కనెక్టివిటీ అవ్వాలి. బాధలన్నీ కనెక్టివిటీ కాకూడదండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి కమ్యూనికేషన్. స్ట్రెస్ని ఎదుర్కోవడంలో కమ్యూనికేషన్. ఈజీగా దాన్ని రిసీవ్ చేసుకోండి, అనవసరమైన వాటిని పక్కన పెట్టండి. నో ఎక్కడ చెప్పాలో అక్కడ తెలుసుకోండి. దీని ద్వారా కమ్యూనికేషన్ ఎఫెక్టివ్. ఇక మరొక సి వచ్చేసరికి ఐదో సి, కంపాషన్. కరుణ, దయ. మినిమం జాలి, అయ్యో అనే ఉండాలి. చిన్న జాలి, దయ అనేది ఉండాలి. మరీ కఠినత్వం కాకుండా జాలిగా ఉంది. ఇక ఫైనల్గా కామ్నెస్. ఈ 6th సి, కామ్నెస్. ప్రశాంతత పొందడానికి మెడిటేషన్ ఉంది, ప్రశాంతత పొందడానికి హిప్నోసిస్ ఉంది, సెల్ఫ్ హిప్నోసిస్ ఉంది, కౌన్సిలింగ్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి. మీరు ఏమి కావాలో తిండి. అంతేగాని మందు కొట్టి నేను కామ్గుంటాను, లేదా పలానా సిగరెట్ దాకా కామ్గుంటా అంటే అది ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సింది. ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్, ఈ 6Cతో మీ స్ట్రెస్ని అద్భుతంగా మీరు స్ట్రాటజీస్తో సక్సెస్ అవుతారని, మీరు ముందుకెళ్తారని ఆశిస్తూ డాక్టర్ సురేష్ బాబు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి.